కమర్స్. కాలు విరిగినా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇవాళ నీ బర్త్డేనా? కాదు. ఈ రంగు వేసిన బొమ్మల్లో ఎవరిదైనా బర్త్డే ఉందా? లేదు. మరెందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అవును, మొన్న యాక్సిడెంట్లో చనిపోయిన అమ్మాయి నీకేమవుతుంది? మా అక్క. చచ్చిపోయి ఎన్ని రోజులైంది? ఎక్కడ సార్, పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఏ ఇంట్లో అయినా ఎవరైనా చచ్చిపోతే 10 రోజులు తిరగకుండానే ఇలాంటి పార్టీలు చేసుకుంటారా? అస్సలు చేసుకోరు సార్. ఎలాంటి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? చచ్చిన వాళ్ళ శత్రువులైనా అయి ఉండాలి, లేదంటే చచ్చిన వాళ్ళని చంపించిన వాళ్ళైనా అయి ఉండాలి. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నానమ్మా. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నానమ్మా. ముందు ఈ బొమ్మల జాయింట్లు లూజ్ చేయి. ఏం లేదు సార్, మా నాన్నమ్మ ఉంటే ఒక హిట్లర్ లాగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకే ఆవిడ ఊరెళ్ళగానే ఫ్రెండ్స్ని పిలిపించుకుని ఎంజాయ్ చేస్తున్నాను, అంతే. సరే, అంతా ఎక్కడికి వెళ్ళారు? కాశీ, గయా అవన్నీ తిరిగి వస్తామని వెళ్ళారు. ఎందుకో? మా అక్క చనిపోయింది కదా, అందుకే మనసు బాగోలేక వెళ్ళారు. మీ అక్క బ్రతికుంటే ఆస్తి ఆమెకే వెళ్ళుండేది కదా? ఏమో, అలాంటి పెద్దవాళ్ళ విషయాలు నాకెలా తెలుస్తుంది సార్? సరే, అంతా ఎక్కడికి వెళ్ళారు? కాశీ, గయా అవన్నీ తిరిగి వస్తామని వెళ్ళారు. ఎందుకో? మా అక్క చనిపోయింది కదా, అందుకే మనసు బాగోలేక వెళ్ళారు. మీ అక్క బ్రతికుంటే ఆస్తి ఆమెకే వెళ్ళుండేది కదా? ఏమో, అలాంటి పెద్దవాళ్ళ విషయాలు నాకెలా తెలుస్తుంది సార్? నిజమే, పెద్దవాళ్ళ విషయాలు పెద్దవాళ్ళకే తెలుస్తాయి. ఆస్తి మీ అక్క బతికుంటే ఆమెకే దక్కేది. ఆమె చచ్చిపోతే మిగిలేది నువ్వే కనుక నీకు దక్కుతుంది. అందుకని మీ అక్క నువ్వే చంపేశావంట కదా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,